నమస్కారం అండి. లక్ష్మీ స్టోరీస్ కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ అమ్మమ్మను పంపించేయాలి. ఈ కథ సాక్షి మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఇక కథలోకి వెళదామా? శేఖరం మామగారు ఉత్తరం రాశాడు. అమ్మాయి పురుడేసుకుని ఇంటికి వచ్చేసిందన్నమాట. సంతోషం. ఇంతకీ పాపకు ఎవరి పోలిక? రెండో కాన్పు కదా. పెద్దారితో పాటు చెంటిదాన్ని చూసుకోవడం కష్టమేనోయ్. రేపు దశమి నాడు సర్కారుకి బయలుదేరుతుంది మీ అత్తగారు. స్టేషన్ లో దింపుకో. కొన్నాళ్ళు సహాయం మీకు. పొలం పనులు అవి అయ్యాక మనవరాల్ని చూడ్డానికి వస్తాను అని. చదువుకొని అమ్మయ్య అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ అప్పుడే బరువు తీరినట్టు నిట్టూర్చాడు. అప్పుడు అమ్మ సుబ్బిగారితో, ఒరేయ్ సుబ్బిగా, రేపు అమ్మొస్తోందిరా. 6 ఏళ్ల సుబ్బిగాడు అమ్మ మాటలకి తెగ సంతోషపడిపోయాడు. వాడికి అమ్మమ్మ అంటే మహా ఇష్టం. సెలవుల్లో అమ్మమ్మ ఎంత మంచిదో. ఊరెళ్తే ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుగ్గలు నిమురుతుంది. తాతయ్య పోలికే అంటూ. పోలికంటే కూడా సుబ్బిగాడికి తెలీదు. అలా ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దులిచ్చే అమ్మమ్మ బాగుంటుంది. వెధవకి రేపు తెల్లారేదేమో. అమ్మమ్మ రైలు దిగింది. నాన్న బెడ్డింగ్ దింపాడు. హరిబరగా నువ్వు వచ్చావు. సుబ్బిగారి తల నిమిరింది అమ్మమ్మ. రిక్షాలో అమ్మమ్మతో మాటలే మాటలు. అమ్మమ్మ, మా ఇంట్లో ఒక చెల్లి ఉంది, చూపిస్తారా? అదెప్పుడు నిద్రే అమ్మమ్మ అంటూ. అమ్మమ్మ ఇంట్లోకి రావడం, గబగబా స్నానం చేసేయడం, కాఫీ కూడా తాగకుండా చెంటిదాన్ని ఎత్తేసుకోవడం. చిన్నది ఎంత బాగుందో అంటూ. అమ్మమ్మ ముద్దులన్నీ దానికే వెళ్తున్నాయి, వాడికి లేకుండా. ఎక్కడైపోతాయా అని భయం సుబ్బిగారికి. అమ్మమ్మ చెయ్యి పట్టుకుని లాక్కపోతే అబ్బా ఉండదోయ్ అంది అమ్మమ్మ. లెక్క చెయ్యదే నన్ను అనుకున్నాడు సుబ్బిగాడు. లక్ష్మి, మీరు భోంచేయండి తాపీగా. నేను చంటి దాని దగ్గర ఉంటాను. నాకిప్పుడు ఆకలి లేదు, తర్వాత తింటాలేవే అంది అమ్మమ్మ. చంటి ఏడుస్తుంటే అమ్మమ్మే అన్నీను. అసలు అమ్మని దగ్గరికి రానివ్వట్లే, పాలకి తప్ప. సుబ్బిగాడికంతా కొత్తే మరి. ఆ రాత్రి అమ్మమ్మ పక్కలోకి దూరారా. చెల్లైకు మన్నా ఖైమన్నా ముసలమ్మ లేచిపోవడం. హాయి రావే హాయి ఆపదలు గాయి అంటూ జోకెట్టేయడం. ఎక్కడా మనవన్ని సరిగా పట్టించుకోదే. సుబ్బిగారు లేచేసరికి అమ్మమ్మ కనపడలేదు. బాత్రూమ్ లో నుంచి చెల్లాయి ఏడుపు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, అమ్మమ్మ పీట మీద కూర్చొని కాళ్ళ మధ్య చెల్లాయిని పండు పెట్టేసుకుంది. వాళ్ళంతా ఏదో పోసేసి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నా వినకుండా వేడి వేడి నీళ్లు పోసేయడమే. ఎప్పుడు చూడని సుబ్బిగారికి భయం వేయదు మరి. వారు చూసిందల్లా అమ్మ పాపని టబ్బులో కూర్చోపెట్టి చక్కగా నీళ్లతో తుడిచేది. ఇలా ఎప్పుడూ ఏడిపించలేదు. చూడమ్మా, అమ్మమ్మ చెల్లాయిని ఏడిపిస్తోందని అన్నాడు సుబ్బిగారు. అమ్మమ్మకి వంటింట్లో కాఫీలు కలపడమే పని. నీళ్లు పోస్తుంది. ఏం కాదులేరా అంది అమ్మ. పైపెచ్చు నవ్వుతుంది. సుబ్బిగారికి అదేం నచ్చలేదు. మాచమ్మ, ఎప్పుడొచ్చావు? పక్కింటి పిన్నిగారు పిలవకుండానే వచ్చేస్తుంది. నిద్రపోతున్న చెల్లాయిని లేపేసి ఏడిపించడమే. తాను ఎత్తుకుంటానంటే ఒప్పుకోదు. వెధవ, పడేస్తావు మట్టి చేతులు నువ్వును అంటుంది. ఎప్పుడో ఎవరు చూడకుండా ఎత్తేసుకోవాలి అన్నట్లు మాచమ్మ సుబ్బిగాడు చెంటిదాన్ని కాలావేళ పడిపోవడమేనోయ్. వాళ్ళమ్మని ఏ పని చేయనిచ్చుకోడు. వీడు చూశావా అంది అమ్మమ్మ. సుబ్బాయిని ఇక్కడుంచేసి చెంటిదాన్ని మీ ఊరు తీసుకెళ్తావేంటి అంది. ఉలిక్కి పడ్డాడు సుబ్బిగాడు. ఇదా వీళ్ళ ప్లాను? అమ్మమ్మ ఇందుకా వచ్చింది? పాపం నాన్నకి తెలియక స్టేషన్ నుంచి అమ్మమ్మని ఇంటికి తీసుకొచ్చేశాడు. నాన్నొస్తే చెప్పాలి అనుకున్నాడు సుబ్బిగాడు. అమ్మమ్మ తెచ్చిన చెకోడీలు కరకర ఆడుతున్నాయి. ఉయ్యాల్లో చెయ్యి ఊ అంటుంది. పాపం దానికి ఎవరు పెడతారు? చిన్న ముక్క నోట్లో పెడితే సంతోషిస్తుంది సుబ్బిగాడు అనుకున్నాడు. సుబ్బిగాడు అలా ముక్క విరవడం, చెల్లాయి దగ్గరికి వెళ్ళడం, ఇందా తింటావా అంటూ. ఎక్కడి నుంచి వచ్చిందో అమ్మమ్మ సుడిగాడిలా. ఒరే ఒరేయ్ అంటూ రక్కుమని లాగేసుకుంది. చిన్న వెధవ, వీడితో ప్రమాదమే సుమి. ఇద్దరిని కనిపెట్టుకొని ఉండాలి అనుకుంది అమ్మమ్మ. మొదటిసారి సుబ్బిగాడు కోపంగా చూశాడు అమ్మమ్మని. నాన్న, ఇవాళేం పక్కింటి పిన్ని కాదు అంటూ జరిగిందంతా చెప్పేశాడు సుబ్బయ్య రహస్యంగా చెవిలో. కష్టపడి చెబితే నాన్న నవ్వడం. అత్తయ్య గారు విన్నారా అంటూ అంతా చెప్పేశాడు కదా అన్నాడు.
ఇంకా అంటాడు, మీరు చెంటిదాన్ని పట్టుకెళ్ళకండి. అమ్మమ్మ నవ్వింది. అంతా వాడిష్టమే, మీరు కావాలంటే ఇంకో పిల్లని తెచ్చుకోండి. అక్కడ తాతయ్యకి కూడా దీంతో తోస్తుంది. సమయానికి జ్ఞాపకం చేశావు. సుబ్బాయికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మమ్మ, పాపాయిని రైల్లో టికెట్ కొనాలి తెలుసా? వారి ధీమా నాన్న కొనడని. అమ్మ నవ్వుతూ సుబ్బాయి దగ్గరికి తీసుకుంది. మన అమ్మమ్మే కదగా, వాళ్ళ ఇంట్లో పిల్ల లేదుగా అంది. అన్నట్టు పాపాయికి ఏం పేరు పెడతావు లక్ష్మి? అందరూ ఉండగా అడిగింది అమ్మమ్మ. మీ అత్తగారి పేరా, ఆడపడుచు పేరా అని. అలాంటి ఆయన వైపులు ఏం లేదమ్మా. మీ అల్లుడు నిష్ఠ అని అంటాడు. నేనేమో కృతి అనుకుంటున్నా అంది అమ్మ. సుబ్బాయికి సలహా ఇవ్వాలనిపించింది. రోజు కథలు చెబుతూ బడికి తీసుకెళ్లే వెంకాయమ్మ అంటే మన వారికి చాలా ఇష్టం. వెంకాయమ్మ ఎవరు చూడకుండా పుల్లైస్ కొనిపెడుతుంది మరి. అమ్మమ్మ, నీ చెప్పనా అన్నాడు ఉత్సాహంగా సుబ్బిగాడు. వెంకాయమ్మ పేరు బెస్ట్ కదా అన్నాడు. ఏడిచావు బోడి వెదవా. కావాలంటే నీ పిల్లకి వెంకాయమ్మ అని పెట్టుకుంటావో, పిచ్చమ్మ అని పెట్టుకుంటావో నీ ఇష్టం అంది అమ్మమ్మ. అమ్మమ్మ మాటలకి పిన్ని గారు, నాన్న అంతా నవ్వడమే. లక్ష్మి, ఇంకో కూతుర్ని కనవే, నీ కొడుకు కోరిక తీర్చు అంది అమ్మమ్మ. సుబ్బిగాడు బుంగమూతి పెట్టాడని చెప్పాలా ఇంకా? సుబ్బాయికి అమ్మమ్మ ముచ్చట దాదాపు తీరిపోయింది. అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి ఇదే వరస. వేడినీళ్లు పోసి పొద్దున్నే చెల్లాయిని ఏడిపించేయడం, కంట్లో వేలు పెట్టి ఏదో నల్లగా రాసేయడం, పాపం కుంపటి కింద పొగెట్టేయడం, ఎత్తుకుంటాను మొదలు అంటే పడేస్తావు దూరం నుంచి ఆడించదా అని కేకలేయడం. పాపం చెల్లాయి పుట్టే వరకు అమ్మమ్మ మంచిదే. అయితే ఇప్పుడు మారిపోయింది. చెల్లాయిని ఊరికి తీసుకెళ్తుందేమో. ఆఖరికి వెంకాయమ్మ అని కూడా పిలవకూడదట అనుకున్నాడు సుబ్బిగాడు. ఒకటే మార్గం తోచింది సుబ్బిగాడికి, వాడి బుల్లి బుర్రకి. రాత్రి మెల్లగా నాన్న దగ్గరికి చేరాడు. నాన్న, ఏంటా సుబ్బుడు? అమ్మమ్మని పంపించేద్దాం నాన్న అన్నాడు. ఎప్పుడు చెల్లిని వదలట్లేదు. మనం పడుకున్నాక మెల్లగా ఊరికి పట్టుకెళ్తుందేమో అన్నాడు. ఎలాగా? నేను టికెట్ కొనాలిగా. పర్వాలేదు, పడుకో, మన అమ్మమ్మ మంచిదిరా అన్నాడు నాన్న. పక్కింటి పిన్ని గారు కొంటుందేమో నాన్న టికెట్ అన్నాడు సుబ్బిగారు. ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కడిదిరా, పోయి అమ్మమ్మ దగ్గరే పడుకో గట్టిగా పట్టుకొని అన్నాడు నాన్న. సుబ్బాయి కొనుకుతూ మళ్ళీ అమ్మమ్మ పక్కకే చేరాడు. అమ్మమ్మ సుబ్బాయిని దగ్గరికి తీసుకుంది ప్రేమగా. సుబ్బాయికి నిద్దట్లో కళ వచ్చింది. రైలు వచ్చేసింది. అమ్మా, నాన్న, అమ్మమ్మ రైలు ఎక్కిచ్చేస్తున్నారు. రైలు కూత కూ అని. అమ్మమ్మ, నువ్వు వెళ్ళకమ్మమ్మ, వెళ్ళకు, నేను నీతో పాటు వస్తా అన్నాడు. వెదవకి కలవరింతలు కూడాను. ఎక్కడికి వెళ్ళందేరోయ్ బజ్జో అమ్మమ్మ మరింత దగ్గరకు తీసుకొని అంది. అమ్మమ్మ పక్కలో వెచ్చగా బద్దంగా సుబ్బిగాడు ఉన్నాడు. ఈ కథను రచించిన వారు వల్లూరి విజయ్ కుమార్ గారు. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.